వచ్చాయండి లోకేష్ బాబు ఆఫీస్ కాడికి వచ్చాము. పొద్దున 5ంటికి వచ్చాము, చిల్లర గట్ల 5ంటికి అని చేయడం ఉన్నాను. ఇప్పుడు దాకా కూర్చోబెట్టారండి. ఇదిగోండి ఈ దీంట్లో దాంట్లో కూర్చున్నామండి. ఇప్పుడు అందరం మొత్తం ఒక 300 జనం దాకా వచ్చారు. ఇప్పుడు వచ్చి తీసుకున్నారండి అర్జీలు తీసుకున్నారు. కానీ లోకేష్ బాబు లేడు. మరి అధికారులకు ఎవరికి పంపాలి పంపుతాం కాగితం అంటున్నారు. సార్ మేము ఇప్పుడు 5-6 సార్లు వచ్చాను సార్, నాకు ఎస్టిమేట్ పరిష్కారం కావలేదు, మరి జరగలేదని చెప్పేసి అన్నాను. ఇదిగోండి రోడ్లు మటుకు బాగున్నాయి. ఇప్పుడు రోడ్డు మీద ఎవరిని ఉంచట్లేదు, అందరు కిందనే ఉంచుతున్నారు. కిందే ఉంచుతున్నారు అందరినీ, పైకి వాళ్ళు రానియట్లేదు. ఎందుకంటే మీడియా వాళ్ళు తీసుకుంటున్నారని ఎవరిని బయట కనపడట్లేదు జనాల్ని. అంతా ఇప్పుడు లోన కూర్చున్నాము. ఇప్పుడే బయటకు వచ్చేసామండి, పంపించేస్తున్నారు. ఇప్పుడు 10:30 అయిందండి. 10:30 అయినా ఇప్పుడు వచ్చారు వాళ్ళు. అదొక రావంట, బళ్ళు ఆపేశారు. ఇప్పుడు అమరావతి వెళ్ళే వాళ్ళకి ఆపారంట. అందుకే ఇటు ఆటోలు ఏం రావట్లేదండి. ఇటు వెళ్ళమండి, ఆటోలు వెళ్ళవా? తాడేపల్లి వెళ్ళాలండి. నేను తాడేపల్లి వెళ్ళాలి. ఇటు ఎడంపక్కన ఏడు నడుతూ ఉండవెళ్ళాక నడవాలా? డౌన్లోకి వెళ్తే ఆటో అండి. అదే అండి, ఇప్పుడు అమరావతి వెళ్ళి హైకోర్టుకి వెళ్తూ ఉంటారు కదండి. అందుకని ఇప్పుడు కట్టమంచి ఎవరు వెళ్ళట్లేదు. వాళ్ళు నేను వెనక్కి ఉండవెళ్ళి ఇటు ఊళ్ళోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇదిగండి ఇక్కడే అంటే ఉంది ఇప్పుడు దాకా. నేను ఉండవ సెంటర్ వెళ్తా, ఉండవ సెంటర్ వాళ్ళు తింద వస్తున్నాను. నేను అటు పైనుంచి వెళ్ళట్లేదు, కట్టమంచి వెళ్ళట్లేదు. కట్టమని ఆపేశారు. ఎందుకంటే మరి ఇప్పుడు హైకోర్టు టైం అయింది కదండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఏమండి బాగున్నారా? ఏం సంగతులు? మాకేం లేదు, ఇంతవరకు ఏం జరగల, ఏం న్యాయం అనేది లేదు, జరగలేదు. ఇప్పటికి ఇది 6సారి 7సారి రావట్లేను, ఏం లేదు, ఏం జరగల. మరి ఏం చేయమంటావు? తిరుగుతూనే ఉన్నాం, ఎంత తిరిగినా మాకు పని అవ్వట్లా. అది ఏంటి, పోలీస్ ఆయన మాట్లాడాడు కదండి. ఆయన ఇదివరకు మా పొలం గొడవ అయినప్పుడు ఆయన తాడేపల్లి స్టేషన్లో ఉన్నాడు. గగ్గల సక్క ఆయనే.